హలో ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో బ్రెడ్ గులాబ్ జామ్స్. గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా బ్రెడ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గులాబ్ జామ్స్ స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాలు తయారవుతాయి. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని 4 సైడ్స్కున్న బ్రౌన్ పార్ట్ కట్ చేసి తీసేయాలి. మిల్క్ బ్రెడ్ వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని పౌడర్ చేసుకోవాలి. బ్రెడ్ని ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన 1 కప్పు పాలు తీసుకొని కొద్దిగా పాలు వేస్తూ బ్రెడ్ పౌడర్ని మొత్తం కలుపుకోవాలి. ఈ బ్రెడ్ మిశ్రమం చాలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే గులాబ్ జామ్స్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ మిశ్రమం 5 నిమిషాలు ఒత్తుకోవాలి. ఆ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్స్ బాల్స్ చాలా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. అప్పుడే గులాబ్ జామ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మిగతా బ్రెడ్ మిశ్రమం ఇలా క్రాక్స్ లేకుండా సాఫ్ట్ బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. నెయ్యి బదులుగా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత గులాబ్ జామ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మిగతా గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ప్యాన్లో 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇలాచీలు వేసి ఈ షుగర్ సిరప్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కెర పాకం తయారైంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్స్ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత అద్భుతమైన గులాబ్ జామ్ తయారు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.